హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది లేడీస్ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లంకు ఒక మంచి సొల్యూషన్, అది కూడా సింపుల్ రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఆడవారిలో ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల నుంచి మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళల వరకు వేధించే సమస్యలో ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా ఒకటి. ఫ్రెండ్స్, స్త్రీలలో జననాంగ మార్గం ద్వారా ఒక తెల్లని ద్రవం అనేది స్రవిస్తూ ఉంటుంది. దీనినే ఆయుర్వేదంలో శ్వేత ప్రదరం అని, ఇక తెలుగులో అయితే తెల్లబట్ట అని పిలుస్తూ ఉంటారు. అయితే దీన్ని సైంటిఫిక్గా అయితే ల్యూకోరియా అని కూడా అనవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా సాధారణంగా తెల్లబట్ట అవ్వటం అనేది కొంతవరకు పర్వాలేదు, ఇది మనం నార్మల్గానే తీసుకోవచ్చు. కానీ రంగులుగా అంటే బూడిద తెలుపులో కానీ, రస్ట్ కలర్ అంటే తుప్పు పట్టిన కలర్లో కానీ, పచ్చ, పసుపు రంగు, గోధుమ రంగు ఇలాంటి రంగుల్లో కనుక మీ డిశ్చార్జ్ అవుతూ అది కూడా స్మెల్ వస్తూ దురదగా అనిపిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారని అర్థం. ఇది ఆడవారి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడేవారు తెల్లని ద్రవం స్రవించడంతో పాటు నడుము నొప్పి కానీ, కాళ్ళు పిక్కల భాగంలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఇది ఒక రకమైన సుఖవ్యాధి. అయితే మన శరీరంలో ఎటువంటి సమస్యలకైనా కారణం వాత, పిత్త, కఫదోషాలే. అయితే ఈ తెల్లబట్ట సమస్యకు ముఖ్యమైన దోషం కఫదోషం. ఈ కఫదోషాన్ని కనుక మనం నివారించుకోగలిగితే ఈ తెల్లబట్ట సమస్యను కూడా చెక్ పెట్టవచ్చు. అయితే మనం ఈరోజు తెల్లబట్ట సమస్య నివారించే ఒక మంచి సింపుల్ హోమ్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం మనకు కావాల్సినవి ధనియాలు. అవును ఫ్రెండ్స్, మసాలా దినుసుల్లో కంపల్సరీగా వాడే ధనియాలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉండేవే కదా. ముఖ్యంగా ధనియాలు లేనిదే ఏ కూర కూడా వండం. అలాంటి అమోఘమైన ధనియాలలో రుచి కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధనియాల్లో పొటాషియం కానీ, ఐరన్, విటమిన్ ఏ, కే, సి, అలాగే ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. వీటిని కనుక మనం ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన 30% విటమిన్ సి కూడా లభిస్తుంది. అలాగే వీటిలో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి స్త్రీలకు ఇవి చాలా మంచిది. అలాగే ఎనీమియా ప్రాబ్లంను కూడా తగ్గిస్తాయి. అయితే ఇప్పుడు మనం ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 1 గ్లాస్ నీటిని తీసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది ధనియాలు. ఫ్రెండ్స్, మీరు 1 లేదా 2 టీ స్పూన్స్ ధనియాలను తీసుకొని వీటిని ఈ నీటిలో వేసి ఈ నీటిని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడు ఈ నీరు అనేవి కషాయంలాగా మారుతుంది. ముఖ్యంగా ఈ ధనియాలు అనేవి గ్యాస్ నుంచి ఉపశమనాన్ని కలిగించడానికి, మన శరీరాన్ని చల్లబరచడానికి, అలాగే లైంగిక శక్తిని పెంచడానికి, రక్తంలో గ్లూకోజ్ను కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. 10 నిమిషాల తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ ఉంచేసి ఈ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక మీరు ఒక స్ట్రెయినర్ సహాయంతో వడపోసుకోవాలి. ముఖ్యంగా ఆడవారిలోని అండాశయంలోని సమస్యలను నివారించడానికి ఈ ధనియాలు అనేవి అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ ధనియాలు అనేవి తెల్లబట్టను నివారించడంలో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఇలా వడపోసుకున్న ఈ నీటిని ప్రతిరోజు మీరు గోరువెచ్చగానే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక ఇలా వీటిని నీటిలో వేడి చేసి తీసుకుంటే ఇవి మీ జీర్ణాశయంలోకి వెళ్ళి చాలా మంచిగా పనిచేస్తాయి. ఈ నీటిని మీరు రోజు కనీసం 2 సార్లు తీసుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అయితే మీరు ప్రతిరోజు ఈ వాటర్ని కనుక ఎంటీ స్టమక్తో తీసుకుంటే మీకు ఇంకా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఈ డ్రింక్ను తీసుకున్న 3 రోజుల్లోనే మీకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. ముఖ్యంగా మీ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవ్వటం మాత్రమే కాకుండా ఆ ప్రదేశంలో దురద కానీ, వాపు, వాసన ఇలాంటి సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.